హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. ఇవాళ మనం ఎక్కడికి షాపింగ్ చేయడానికి వచ్చామో తెలుసా? అబిడ్స్ రోడ్లో ఉన్న యూపీ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ సెంటర్కి. మరి లోపలికి వెళ్ళి ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయో చెక్ చేసేద్దామా? పదండి. ఇక్కడ మనకి చాలా రకాల వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రత్యేకించి రోజ్ వుడ్ ఒకటి, శాండిల్ వుడ్ ఒకటి ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయంట. మనకి చూసారా కుంకుమర్ని జస్ట్ షోకేస్లో పెట్టుకోవడానికి, జస్ట్ షోక్ అనమాట. చాలా సింపుల్గా దీనిపైన ఒక రోజ్ ఫ్లవర్ మనం పైన ఇట్లా తీసేటప్పుడు మనకి ఉపయోగపడేలాగా పైన ఒక రోజ్ ఫ్లవర్తో డిజైన్తో ఒక కట్ చేసి ఇలా ఇచ్చారు. వుడెన్ కట్టే ఇలా ఉంది, ఎంత నీట్గా ఫ్లవర్ టైప్లో కట్ చేశారు. మళ్ళీ కొద్దిగా గోల్డ్ ఫ్రేమింగ్ ఇచ్చారు దానికి, అంతే. జస్ట్ సింపుల్గా ఎంత బాగుందో చూడండి. ఇలాంటివే సింపుల్గా ఉండేవి. మళ్ళీ ఇవి కూడా రీజనబుల్ రేట్స్లోనే ఇక్కడ దొరుకుతాయంట. ప్లస్ ప్రతి ఐటమ్ మీద మనకి 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇక్కడ యూపీ హ్యాండీక్రాఫ్ట్స్ వారు. ఇంకా మనకి చాలా ఉన్నాయి. ఇందులో వేరే వేరే మోడల్స్ చూడండి. ఇది బ్రౌన్ కలర్ రోజ్ వుడ్లో దీనికి బ్రౌన్ కలర్ మిక్స్ చేసి పైన పెయింటింగ్లా వేస్తారనమాట. చూడగానే మనకి అట్రాక్టివ్గా వెరీ షైనీ ఉంటుంది. ఒకవేళ దీని మీద దుమ్ము పడినా మనం జస్ట్ ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటే కనుక ఇవి నార్మల్గా మనం పెయింటింగ్ చేసిన ఫ్రెష్గా మనకి మార్కెట్లో తీసుకున్నప్పుడు మనకి ఎంత ఫ్రెష్గా ఉంటాయో అలాగే ఉంటాయి. క్లీన్ చేసుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది కదా ఎంతైనా సరే. మరి ఇలాంటివి మీరు కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా ఈ యూపీ హ్యాండీక్రాఫ్ట్స్కి వచ్చేసేయండి. ఇంకా ప్రత్యేకించి ఇప్పటివరకు మనం రోజ్ వుడ్ చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే పెన్ స్టాండ్. ఎంత సింపుల్గా ఉంది కదా. ఇది కంప్లీట్గా నార్మల్ వుడ్ తోటి చేశారు. ఇది పెన్, దీనికి మన పెన్స్ పెట్టుకోవచ్చు. మన ఆఫీస్ రూమ్స్లో మనం మ్యాక్సిమం మన ఇంట్లో ఏ వర్క్ ఉన్నా సరే మీ హస్బెండ్కి కానీ లేకపోతే ప్రత్యేకించి మీ పిల్లల దగ్గర కానీ ఆఫీస్ రూమ్ అని ప్రత్యేకించి మనం పెట్టుకుంటాం కదా, అక్కడ పెన్ స్టాండ్ అనమాట. సింపుల్గా పెన్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం. అలా పడేసే కన్నా ఒక దగ్గర నీట్గా పెట్టుకుంటే మనకి అవసరమైనప్పుడు దొరుకుతాయి కదా అప్పుడు. మళ్ళీ ప్లస్ ఇక్కడ ఏంటంటే మన క్యాలెండర్ వైజ్గా కొన్ని పేపర్స్ పెట్టుకుంటాం కదా, మంత్ డేట్ ఇక్కడ మార్చుకోవడానికి పేపర్స్, మళ్ళీ విజిటింగ్ కార్డ్స్, ఎవరైనా మనకి ఇంపార్టెంట్ పర్సన్స్కి విజిటింగ్ కార్డ్స్ కావాలి అని ఒక దగ్గర భద్రపరచుకోవాలంటే కనుక ఇలాంటివి కొనుక్కొని తప్పకుండా అందులో పెట్టుకోండి. ఇవి కూడా మనకి చాలా షోగా ఉంటాయి. ఇక్కడ కూడా మనకు ఒక పెయింటింగ్ ఇచ్చేస్తారు. తంజావూరు పెయింటింగ్ కానీ, మధుమణి పెయింటింగ్ కానీ, ఇలాంటి పెయింటింగ్స్తో కవర్ చేసి ఉన్నాయి కదా. ఎంత సింపుల్గా ఉంది, క్యూట్గా ఉంది కదా. ఇలాంటివి కూడా కొనుక్కొని మీ ఆఫీస్ రూమ్లో పెట్టుకోగానే టేబుల్ మీద పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి మనకి. మ్యాక్సిమం అలాంటివే మనం చూస్ చేసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ టేబుల్స్ మీద మనం గ్లాసెస్ పెడుతుంటాం. గ్లాసుల మీద మరి కవరింగ్కి మనం మామూలు నార్మల్గా పెట్టుకునే కన్నా ఏవి పడకుండా ఉంటే ఇలాంటి కవరింగ్స్ పెడితే ఎంత బాగుంటాయి కదా. అన్నీ మ్యాక్సిమంగా వుడెన్తో చేసిన ఐటమ్స్ మీరు టేబుల్ అంతా డెకరేట్ చేసుకుంటే కనుక మీ హాల్ కానీ మీ ఆఫీస్ రూమ్ కానీ ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో చూడండి. వచ్చిన వాళ్ళందరూ చాలా ముందుగా మీ మాటల కన్నా మీ హౌస్ ఇంటీరియర్ డెకరేషన్ చూసే పడిపోతారు వాళ్ళు. మరి ఇలాంటివి తప్పకుండా కొనుక్కోవాలి అంటే కనుక మీరు రావాల్సింది ఎక్కడికి? యూపీ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ సెంటర్కి. ఇంకా మనకి ఇక్కడ చాలా వాల్ పెయింటింగ్స్ వచ్చాయండి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి మనం చూస్తాం తంజావూరు పెయింటింగ్స్. మనం పెళ్లి కార్డ్స్ మీద మ్యాక్సిమం కొన్ని పెయింటింగ్స్ చూస్తాం కదా, అలాంటి పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నాయి. రాజుని కానీ రాణిని కానీ తీసుకెళ్తున్నప్పుడు మంది మార్బల్ అందరూ ఉంటారు కదా. ముందుగా సేనాపతి వెళ్తాడు, తర్వాత ఏనుగు మీద రాజుని తీసుకెళ్తూ ఉంటారు. ఉంటే ప్రతి ఒక్కటి గుర్రం, ఇలా అందరూ మొత్తం రాజుకి సంబంధించిన సైన్యం అంతా వెళ్తూ ఉంటారు. ఇది మనం మ్యాక్సిమం ఎక్కడ చూస్తాం? పెళ్లి కార్డ్స్లో అలాంటి వాటిలో చూస్తాం. అవే ప్రత్యేకించి డ్రాయింగ్ చేసి తంజావూరు పెయింటింగ్స్ కానీ, మధుమణి పెయింటింగ్స్, ఇలా రకరకాల పెయింటింగ్స్ ద్వారా మనకి వుడెన్ కార్డ్ మీద వీటిని భద్రపరిచి ఇక్కడ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి కదా. ఇలాంటివి పర్చేస్ చేసుకోండి తప్పకుండా. ఇంట్లో ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే వెరీ అట్రాక్టివ్గా, సింపుల్గా చాలా బాగుంటుంది. క్రియేటివిటీకి ఎంత స్కోప్ ఉందంటే ప్రతి బొమ్మలో మీరు చూస్తే కనుక ఇక్కడ అమ్మాయి బొమ్మ చూడండి ఎంత సింపుల్గా ఉందో. నా చేతిలో క్యామెల్ ఉంది చూసారు కదా, ఇది చాలా సింపుల్గా దీని మీద కూడా కంప్లీట్గా వర్క్ చేసి ఉంచారు. ఇవన్నీ రాజస్థానీ ఐటమ్స్ ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యాయంటే ఇవి కూడా చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. అన్నీ మనకి అనుకువగా ఉన్న రేట్లే. మనం ఒకసారి వచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఎక్కడికి రావాలి? యూపీ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ సెంటర్కి వచ్చి పర్చేస్ చేయండి. ప్రతి ఐటమ్ మీద ఇక్కడ 20% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది చాలా సింపుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చోడానికి, ఇప్పుడు మామూలుగా మనం బయట ఒంటనైతే ఎలా చూస్తామో సేమ్ అదే మోడల్లో ఇక్కడ డిజైన్ చేశారు. బొమ్మల్లో వేరేలాగా బయట వేరేలా కాకుండా మన న్యాచురాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రత్యేకించి చూడండి. దీనికి ఇక్కడ మన ఒంటికి కడుతూ ఉంటారు కదా, అలాంటిది మొత్తం కంప్లీట్గా ఒంటంతా ఒక కలర్ వేశారు. దీనిపైన వేసే కార్పెట్ లాంటిది ఏంటంటే జస్ట్ మిక్స్డ్ కలర్స్ అనమాట. రెడ్ ఒకటి, ఎల్లో ఇలా మిక్స్ చేసి పదిలో గ్రీన్ కలర్తో స్ట్రైప్స్ ఇచ్చారు. చాలా సింపుల్గా ఉంది కదా ఈ బొమ్మ. ఇలాంటివి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ప్రత్యేకించి ఏంటంటే మనం దేవుడి దగ్గర అగరబత్తి వెలిగిస్తాం. అగరబత్తి వెలిగించినప్పుడు ఆ పొడంతా ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటుంది. మనం పెట్టిన పదార్థాల దగ్గర కానీ ఎక్కడైనా సరే పడుతుంది. అలా పడకుండా అగరబత్తి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ప్రత్యేకించి ఒక ట్రేకి ఇక్కడ అగరబత్తి పెట్టుకోవడానికి హోల్స్ ఇచ్చారనమాట. ఇంకెక్కడ దుమ్ము అనేది పడదు మనకి, ఆ డస్ట్ అనేది కంప్లీట్గా ఇందులోనే పడుతుంది. మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. మనం ఏమైనా తినే ఐటమ్స్ దేవుడికి ఏమైనా పెడతాం, పలహారాలు ఏమైనా పెట్టినప్పుడు అందులో పడిపోతుంటే మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఇలాంటి అగరబత్తి స్టాండ్స్ అనేవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా మనకి ప్రత్యేకించి వుడ్తో తయారు చేసుకున్నాయి. ఇవి చాలా లైట్ వెయిట్, హెవీ వెయిట్ ఏం కాదు. మళ్ళీ కాస్ట్ కూడా ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు. రీజనబుల్ రేట్స్లోనే ఇక్కడ వీళ్ళు అందిస్తున్నారు. ఇంకా ప్రత్యేకించి ఇంకా కొన్ని ఉన్నాయి.
ఇంకేంటంటే మనం మ్యాక్సిమం డైరీస్ అవి రాస్తూ ఉంటాం కదా, డైరీస్ రాస్తాం. నార్మల్ డైరీస్ కొనుక్కుంటే అందులో ఏముంది, కిక్కే ఉంది, కొంచెం వెరైటీగా ఉండాలి కదా అందరికన్నా అనుకునే వాళ్ళు ఇలాంటి డైరీస్ కొనుక్కోవచ్చు. ఎంత బాగుందో కదా, లోపలేమో మనకి లక్ష్మీదేవి లుక్ వచ్చింది. ఎవరైనా ఇది ఏమనుకుంటారు, ఒక ఫోటో ఫ్రేమ్ అనుకుంటారు, కానీ ఇది ఫోటో ఫ్రేమ్ కాదు, ఇది ఒక డైరీ అనమాట. ప్రత్యేకించి నార్మల్గా మనం డైరీస్లో ఎలా చూస్తాం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం డైరీస్ చూస్తాం కదా, అలాగే ఇది కూడా ప్రత్యేకించి బయట చూసేటప్పుడు మనకి లుక్ వేరేలా ఉంటుంది. ఇలాంటివే కంప్లీట్గా వుడెన్ తోటి ప్లస్ తంజావూరు పెయింటింగ్స్ కానీ, మళ్ళీ ఎలాంటివంటే మధుమని పెయింటింగ్స్ కానీ, ఇంకా రకరకాల ఆయిల్ పెయింటింగ్స్తో కూడా ఇక్కడ మనకి చాలా డైరీస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు వచ్చి కొనుక్కోండి, ప్లస్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటివి గిఫ్ట్ ఇచ్చేయచ్చు. మరి ఇలాంటివి పర్చేస్ చేయాలంటే కనుక వెంటనే యూపీ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్కి వచ్చి కొనేసేయండి. ఇది చాలా బాగుంది కదా. ఇలాంటి ఐటమ్స్ మరిన్ని చూసే ముందు షాపింగ్ కార్ట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.